భారత జాతీయ కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఆదేశాల మేరకు భువనగిరికి చెందిన నాగారం శంకర్ టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 30 ఏళ్లుగా ఎన్ఎస్యుఐ కాలనీ నుండి పార్టీకి అందిస్తున్న అంకితభావ సేవలను ఇటీవల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన కృషిని గుర్తించి అధిష్టానం ఆయనకు ఈ ప్రమోషన్ కల్పించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, ముఖ్యమంత్రికి, టీపీసీసీ అధ్యక్షుడికి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డికి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ కార్యదర్శిగా భువనగిరికి చెందిన నాగారం శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన శంకర్ గత 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగానే గతంలో ఇంతకాలమైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్కు కన్వీనర్గా కూడా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి దాదాపు 3 దశాబ్దాలుగా ఆయన పార్టీలో స్టూడెంట్ విభాగమైన ఎన్ఎస్యుఐ హయాం నుంచి కూడా వివిధ హోదాల్లో కూడా పనిచేస్తూ చిన్నప్పటి నుంచే పార్టీ పట్ల నిబద్ధతను చాటుకుంటూ వస్తున్నారు. అటు హై స్కూల్ స్థాయిలో కావచ్చు, ఇటు కాలేజ్ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గం స్థాయిలో కూడా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా, అంతేకాకుండా వివిధ హోదాల్లో కూడా నాగారం శంకర్ పనిచేస్తూ వచ్చారు. చిన్నప్పటి నుంచే హై స్కూల్ నుంచే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి పనిచేస్తూ వస్తున్న శంకర్ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో వివిధ హోదాల్లో కూడా పనిచేసి అయితే ఒక సమర్థతను చాటుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతను కూడా చాటుకొని ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో కూడా ఆయన ఉన్నత పదవులను అయితే అధిష్ఠించడం జరిగింది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా ఎస్సీ సెల్కు నియమితులైన నేపథ్యంలో తనకు మరింత బాధ్యత పెరిగిందని కూడా ఈ సందర్భంగా శంకర్ తెలియజేశారు. తనకు ఈ పదవి రాకతో పార్టీ పట్ల మరింతగా బాధ్యత మరియు నిబద్ధత చాటుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించినందుకు మరోవైపు శంకర్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్కు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మరియు పార్టీ నేతలు శ్రేణులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింతగా పటిష్టం కావడంతో పాటు ఎస్సీలను మరింతగా పార్టీకి దగ్గర చేసేందుకు కూడా తన వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా శంకర్ తెలియజేశారు. అదేవిధంగా 2029లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా తన వంతు పాత్రను కూడా నిర్వహిస్తానని, ఆ దిశగా తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా నాగారం శంకర్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చిన ఆదేశాల పరంగా కానీ ఎలాంటి కార్యక్రమమైనా ముందుండి తాను క్రియాశీలకంగా పాల్గొంటానని ఆయన తెలియజేస్తూనే గత పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వివిధ పార్టీకి సంబంధించి, అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో కూడా తాను మొదటి నుంచి కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ వస్తున్నానని ఈ సందర్భంగా నాగారం శంకర్ తెలియజేశారు.